అన్నయ్య, ఏమ్మా? రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదట. అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ బదులు గవర్నమెంట్ వాళ్ళే యాపిల్ కొట్లు పెట్టి అందరికీ ఉచితంగా ఇస్తే సరిపోతుంది కదమ్మా. అమ్మా, చీదగిందా? రక్తం కూడా వస్తుంది. నేనుండగా నీకెందుకు ఈ పని? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా, అయ్యా! ఏమిటి బాబు, ఏమైంది? వెంటనే డాక్టర్ ఫోన్ చేసి అర్జెంట్ రామని చెప్పు. అలాగే బాబు. ఇదిగో, అక్కర్లేదు. ఆయన వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. మేమే అక్కడ బయలుదేరుతాం. పదమ్మా. అన్నయ్య, నీ ఆందోళన, ఆదుర్ద, హడావుడి అన్ని ఆఫ్ చేసి ఒకసారి నా వేలు చూడు. ఘాటు లేదు, రక్తం లేదు. ఏమిటి బాబు, ఏమీ లేని దాన్ని కూడా ఎంతకంత కంగారు పడిపోతావు? అయ్యా, నీకు తెలియదే ఉంది. నా చెల్లెలికి చిన్న గాయమైనా నా గుండెకి అది పెద్ద గాయం అవుతుంది. అందుకే నా బంగారు తల్లికి ఏనాడు ఏ బాధ, ఏ కష్టం కలగకూడదని నా తాపత్రయం. అంత అపరూపంగా చూసుకుని నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలికి మంచి సంబంధం చూశాను. ఆ రోజు పెళ్లివారు రాబోతున్నారని తెలిసి అదేం కుదరదు. నేను ఒప్పుకోను, నీ పెళ్లి చేసుకోను. నా బంగారు తల్లి కదా, నా మాట వినమ్మా ప్లీజ్. నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదమ్మా. ఏమిటి అన్నా చెల్లెలు ఇద్దరు అంత గట్టిగా వారించుకుంటున్నారు? అది కాదయ్యా, నువ్వే చెప్పు. నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఆ పైన పెళ్లి చేసేసి పంపించేస్తాట. తను మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవట. మరి నువ్వు వెళ్ళిపోతే ఈయన గారిని ఎవరు చూసుకుంటా చెప్పు? నువ్వే చెప్పాయా. ఈడొచ్చిన చెల్లెలికి ఒక మంచి తోడును చూడవలసిన బాధ్యత ఈ అన్నయ్యదేగా. నా మంచి చెడ్డ చూసుకోవాలనే స్వార్థంతో చెల్లెమ్మకు పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచడం తప్పే కదా? అవునమ్మా సీత, ఇన్నేళ్ల నిన్ను పూల్లో పెట్టి చూసుకున్న మీ అన్నయ్యకు నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టే బాధ్యత కూడా ఉందమ్మా. కాదని నువ్వు అల్లరి చేయకూడదు. నాకు తెలిసి నువ్వు ఇలాగే చెప్తావని. ముందు అన్నయ్యకే పెళ్లి. చెల్లె, నీకు పెళ్ళైన మరుక్షణమే నువ్వు బావగారు కలిసి నన్ను చెవులు పట్టుకు లాక్కెళ్ళి ఎవరి మెళ్ళో తాళి కట్టమన్నా కళ్ళు మూసుకుని కట్టేస్తాను. అందుకని దయచేసి నా మాట విని ముందు నువ్వు పెళ్లి చేసుకోమ్మా. అల్లరి పిల్ల మీ చెల్లెమ్మ సిగ్గుపడిందంటే ఒప్పుకున్నట్టే బాబు. గుడ్, వెరీ గుడ్. నా బంగారు తల్లి. ఆయా, సాయంకాలం పెళ్లి వారు వస్తారు. వారికి కావాల్సిన స్వీటు, హాటు అన్ని రెడీ చేసి ఈలోగా బజార్ వెళ్ళొస్తాను. నా తల్లి, ఒక్కసారి నవ్వు. నా చెల్లెలి పెళ్లి చూపులకు కావలసిన పసుపు, కుంకుమ, చీరలు కొనుక్కుని ఆనందంగా నేను ఎస్టేట్కి వచ్చాను. చెలాయ్, చెలాయ్, ఆయా, ఆయా, చెలాయ్, చెలాయ్, సీతమ్మా, ఆయా. అయ్యా, 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 ఏమైందా? చెప్పయ్యా. అయ్యా, అయ్యా, ఏమైంది? ఆ చిల్లు ఎక్కడ? చెప్పయ్యా. బాబు, నువ్వు అటు వెళ్ళిపోయాక నీ చెల్లెమ్మను ముస్తాబు చేస్తూ ఉండగా నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. వచ్చి నేను వాళ్ళ కాఫీ టీసులు తీసుకురావడానికి లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత అంతలో ఏదో ఘర్షణ వినిపించి హడావిడిగా వచ్చి చూశాను. వాళ్ళు సీతమ్మను తీసుకుపోతున్నారు. చెప్పు. అడ్డుపడి సీతమ్మను కాపాడాలనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను కొట్టి ఈ చెల్లెమ్మను తీసుకుపోయారు బాబు. ఆ చెల్లెలు ఎత్తుకుపోయారు. ఎవరయ్యా? ఎవరు వాళ్ళు? చెప్పయ్యా. వాళ్ళు ఎలా ఉంటారు? అయ్యా చెప్పు. తెలీదు బాబు. కాకపోతే ఆపే ప్రయత్నంలో పెనుగులాడుతుండగా ఒకరి కళ్ళజోడు మాత్రం కింద పడిపోయింది. వాడికి ఎడమ కన్ను లేదు బాబు. ఆ స్థానంలో పెద్ద గాజు కన్నుంది. వాడిని సామ్రాట్ అని పేరుతో పిలిచారు బాబు. అతనికి చేతి మీద చెప్పయ్యా. పచ్చబొట్టుంది బాబు. అంతకన్నా వాళ్ళ గురించి వివరాలు చెప్పలేదు బాబు. ఎలాగైనా నీ చెల్లిని కాపాడుకో. ఆ క్షణం నుంచి ఆమెను ఎత్తుకుపోయి నా నీచుల గురించి వెతుకుతూనే ఉన్నాను. ఎప్పటికైనా నా చెల్లెలు సీతని కలుసుకోవాలన్న లక్ష్యంతోనే మా ఎస్టేట్ ను వదిలేసి పులులు, సింహాలు లాంటి పాపిష్టి మనుషులుండే ఈ పట్టణంలోకి మకాం మార్చాను. విజయ్, మీరు పోలీస్కి రిపోర్ట్ చేయలేదా? ఆ పని ఏనాడో చేశాను. కానీ ఈ రోజు వరకు మీ చట్టం ఎవరిని పట్టుకోలేకపోయింది, నా చెల్లెలి జాడ తెలుసుకోలేకపోయింది.
పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయి నేనే స్వయంగా నా చెల్లెల్ని వెతుకుతున్నాను. ఏదో ఒకనాడు కలిసి తీరుతాను. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఐఎమ్ వెరీ సారీ. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. నిప్పుకుండలా ప్రతి నిమిషం మండే నా గుండెను కొత్తగా మీరు బాధ పెట్టింది ఏమీ లేదు. విజయ్, మా డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం గౌరవం లేకపోవడానికి కారణం నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి మీ చెల్లెల విషయంలో నేను కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. మా డిపార్ట్మెంట్ అంటే ఏమిటో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Don't move. వాట్ మిస్ ఎవరు నువ్వు?